ఫిజిక్స్ వాళ్ళ విద్యాపీఠ్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్ తెలంగాణలో త్వరలో మూతపడతాయా అంటే దీనికి సంబంధించి ఒక కొత్త ఇష్యూ అనేది బయటకు వచ్చింది. సో దీనికి సంబంధించి అసలు కొంచెం ముందుకెళ్తే తెలంగాణ ప్రజా జాగృతి అధ్యక్షురాలైన కవిత గారు ఒక ఇష్యూని లేవనెత్తారు. సో నిజంగా ఇది ఇష్యూనే. అయితే ఏమనే ఇష్యూ అంటే తెలంగాణలో నార్త్ ఇండియా వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ జూనియర్ కాలేజీలు రన్ చేస్తూ మొత్తం ఫ్యాకల్టీ నార్త్ ఇండియానే, లేకపోతే అక్కడ స్వీపర్ దగ్గర కాని నుంచి క్లీనింగ్ దగ్గర కాని నుంచి అంతా కూడా నార్త్ ఇండియా వాళ్ళకే అవకాశాలు ఇస్తూ తెలంగాణకు సంబంధించిన ఫ్యాకల్టీకి కానీ తెలంగాణ పౌరులకు కానీ ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి ఒక ఇష్యూ లేవనెత్తడం. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమైతుందంటే మొత్తం నార్త్ ఇండియా స్కూల్స్ వస్తున్నాయి. ఇక్కడ అలెను, ఎక్సలెన్స్, రెజనెన్స్, ఫిజిక్స్ వాళ్ళ వీళ్ళందరూ నార్త్ ఇండియన్ స్కూల్స్. వీళ్ళు రావడం వల్ల నష్టం ఏం జరుగుతుంది? నార్త్ ఇండియన్ ఇంటర్మీడియట్ కాలేజెస్ స్కూల్స్ వాళ్ళు తీసుకొని వస్తున్నారు. ఇక్కడ నష్టం ఏం జరుగుతుందంటే టోటల్ ఫ్యాకల్టీ వాళ్ళు ఓన్లీ నార్త్ ఇండియన్స్కే జాబ్స్ ఇస్తున్నారు. రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి బాత్రూమ్స్ క్లీన్ చేసే వరకు కూడా వాళ్ళు ఓన్లీ నార్త్ ఇండియన్స్కి అవకాశాలు ఇస్తున్నారు. మరి మన తెలంగాణ లెక్చరర్స్ ఎటు పోవాలి, తెలంగాణ టీచర్స్ ఎటు పోవాలి, తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు కావాలన్నా వద్దా? ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా స్టాండ్ తీసుకుంటుందా? తీసుకోదు. ఒకవేళ అందులో ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకండి. మీరు ఎందుకు ఇస్తున్నారు పర్మిషన్? ఈ ఇయర్ పర్మిషన్స్ ఒకసారి లిస్ట్ మేము త్వరలో బయట పెడతాం. టోటల్ నార్త్ ఇండియన్ స్కూల్స్కే పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే ఇస్తలేదు. ఇవ్వచ్చు కదా, తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వండి, తెలంగాణ యువకులకు ఇవ్వండి. వాళ్ళు పెట్టుకుంటారు ఒకటో రెండో కాలేజీ, వాళ్ళు బతికిపోతారు కదా. ఎందుకు నార్త్ ఇండియన్ లాబీని మీరు ఎంకరేజ్ చేస్తారు? ఆ తర్వాత కొంతమంది విద్యార్థులు వెళ్ళి, కొంతమంది దీనికి సంబంధించి తెలంగాణ ప్రజా జాగృతి వాళ్ళు కొంతమంది వెళ్ళి దీనికి సంబంధించి పీడబ్ల్యూ విద్యాపీఠ్ సంబంధించిన ఒక బ్రాంచ్లోకి వెళ్తే అక్కడ ఏం మాట్లాడుతున్నారంటే కోచింగ్ సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే జూనియర్ కాలేజ్ పర్మిషన్ లేకుండా ఇంటర్ విత్ జేఈఈ, ఇంటర్ విత్ నీట్ నడిపిస్తున్నారా? లొకేషన్స్ మాదాపూర్, మియాపూర్, కొత్తపేట ఇలా చాలా రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? మరి బాగా దీనికి సంబంధించి నేను ఒక పాయింట్ మాట్లాడాలనుకుంటున్నా. అంతా కూడా ఒక పాయింట్లో కొంతవరకు ఈ కవిత గారి మాటలు మనం యాక్సెప్ట్ చేయొచ్చు. వాస్తవానికి కొంత తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రజానీకానికి ఖచ్చితంగా ఇబ్బంది గురవుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకెంతకాలం ఇదే మాట మాట్లాడుకొని ముందుకెళ్తారు చెప్పండి? టాలెంట్ ఉంటే డెఫినెట్లీ అవకాశాలు అందరికీ వస్తాయి. భారతదేశంలో ఎవరు ఎక్కడికి వెళ్ళైనా ఉద్యోగాలు చేసుకోవచ్చు. మొన్నటిదాకా ఆంధ్ర అన్నారు, ఇప్పుడు కొత్తగా నార్త్ ఇండియా వాళ్ళ మీదకి వచ్చారు. సో ఎవరు ఎక్కడికి వెళ్ళైనా కానీ ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇది భారతదేశం. ఓకే, ఇది ఒక క్లారిటీ. సరే, దీంట్లో కూడా కొంత వాస్తవానికి కొంత వాళ్ళకి ప్రయారిటీ, లోకల్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కానీ ఇక్కడ సరే ఇదంతా పక్కన పెడితే ఈ అలక్ పాండే సార్ ఏమన్నంటే చాలా నీతి నిజాయితీతో బతుకుతాను, మేరే బచ్చే ప్యారో అంటారు కదా. దొంగ దొరికాడా అంటే కోచింగ్ సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా పర్మిషన్ లేవా? లేకపోతే ఒకవేళ ఈ ఇష్యూని ఇలాగే ముందుకు తీసుకెళ్తే, ఇలాగే పబ్లిక్లోకి వెళ్తే, గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకుంటే ఈ కాలేజీలన్నీ మూతపడతాయా? పర్మిషన్ లేకుండా నడిపిస్తే మూత పడతాయి ఖచ్చితంగా. గవర్నమెంట్ యాక్షన్, సీరియస్గా యాక్షన్ తీసుకుంటే మూతపడే ఛాన్సెస్ ఉన్నాయి. అలా మూతపడితే జాయిన్ అయిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? నాకు ఇంకొకటి ఏంటి దీనికి సంబంధించి, దీంతోపాటు చాలా కాలేజీలు పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నారనే పాయింట్లో చాలామంది స్టూడెంట్స్ కూడా కమెంట్ రూపంలో పెడతా ఉన్నారు. అందులో చాలా పెద్ద పెద్ద అన్ని కార్పొరేట్ కాలేజీలు అన్నిటి పేర్లు వినిపిస్తాను, ఆల్మోస్ట్ అన్ని నేమ్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఫిడ్జీ ఏమైంది? ఫిడ్జీ చూడండి, ఫిడ్జీ సడన్గా చాలామంది ఒకటేసారి ఈ ఫ్యాకల్టీ వెళ్ళిపోవడం, స్టూడెంట్స్కి ఇబ్బంది రావడం, అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అవ్వడం, డబ్బులు కట్టి ఈ విధంగా అకాడమిక్ ఇయర్ పోయి గందరగోళం ఏర్పడి ఇంకా వాళ్ళు ఏం చదువుతారు, ఏం క్లాసులు జరుగుతాయి, ఏం చదువుతారు, ఏం ఎగ్జామ్ రాస్తారు? మరి అలాంటి పరిస్థితే పీడబ్ల్యూ విద్యాపీఠ ఆఫ్లైన్ క్లాసెస్లో జరిగితే చాలా క్లియర్గా ఒక వీడియోలో మెన్షన్ చేస్తున్నాను, ఐ డోంట్ నో హిజ్ నేమ్, చాలా క్లియర్గా అవును కోచింగ్ సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాడు. ఏం కోచింగ్ సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో? జూనియర్ కాలేజ్ కదా మాదాపూర్లో ఉంది, కొత్తపేటలో కానీ మియాపూర్లో కానీ లేకపోతే ఏ లొకేషన్లో చూసుకున్నా కానీ దానికి సంబంధించి జూనియర్ కాలేజ్ రన్ చేస్తున్నారు కదా. ఇక్కడ చాలా క్లారిటీగా పేరెంట్స్, విద్యార్థులు ఆలోచన చేసి జాయిన్ చేయించాలా? ఓకే, సో ఇది ఒకసారి చూడండి. ఒకవేళ ఇదే నిజమైతే, నిజంగానే పర్మిషన్ లేకుండా కాలేజీలు పీడబ్ల్యూ విద్యాపీఠ ఆఫ్లైన్ క్లాసులు రన్ చేస్తే మాత్రం గవర్నమెంట్ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయేమో మేబీ. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద
కొంత చేంజెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రీసెంట్గా 10th ఎగ్జామ్స్ వద్దని చెప్పి కానీ, ఆ తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా ఈ బీటెక్లో ఇంజనీరింగ్లో సీటు, సో కొన్ని విప్లవాత్మక మార్పులు ఎడ్యుకేషన్ వ్యవస్థలో తీసుకురావడానికి కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం చేస్తుంది. దీంట్లో ఎంతైనా వాస్తవం ఉంది. సో ఇది అయితే సార్ ఇదంతా పక్కన పెడితే ఒకవేళ సీరియస్ యాక్షన్ తీసుకుంటే మాత్రం జాయిన్ అయిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? సో అందుకని జాయిన్ అయ్యే స్టూడెంట్స్ నాట్ ఓన్లీ పీడబ్ల్యూ, మీరు ఎక్కడ జాయిన్ అయినా కానీ, హైదరాబాద్లో కానీ లేకపోతే అదర్ లొకేషన్స్లో కానీ జాయిన్ అయ్యేటప్పుడు పర్మిషన్, జూనియర్ కాలేజ్ పర్మిషన్ ఉందా లేదా, దాని పరిస్థితి ఏంటి, లేకపోతే మధ్యలో డిస్టర్బ్ అవుతాడు పిల్లలు అనేది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఎవరు కూడా ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ బిజినెస్. ఓకే, ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ బిజినెస్ ఇంక్లూడింగ్ మీ. అందరూ బిజినెస్ చేస్తున్నారు, కానీ చేసే పని, చేసే సర్వీసు జెన్యూన్గా చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ పాయింట్. చాలామంది ఈ మాట మాట్లాడడానికి విద్య వ్యాపారం కాదు, కమర్షియల్. ఎడ్యుకేషన్ ఈజ్ కమర్షియల్, కానీ ఓపెన్గా ఎవ్వడు మాట్లాడు. అవును, నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో ద్వారా కొంత రీచ్ వస్తుంది, ఓకే, కొంత రీచ్ వస్తుంది, డెఫినెట్లీ ఐ గెట్ సమ్ మనీ, కాదనట్లేదు. ఎడ్యుకేషన్ దీస్ డేస్, ఎడ్యుకేషన్ ఈజ్ బిజినెస్. కానీ ఈ బిజినెస్ని, ఈ సర్వీస్ని మనము ఎంత జెన్యూన్గా ఇస్తున్నామో, తీసుకున్న డబ్బులకి ఎంతవరకు న్యాయం చేస్తున్నది ఇక్కడ ఇంపార్టెంట్. ప్రజలు, పేరెంట్స్, విద్యార్థులు ఈ మైండ్ సెట్ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. పీడబ్ల్యూ ఏం సమాజ సేవ చేస్తలేదు, పీడబ్ల్యూ విద్యాపీఠ ఆఫ్లైన్ సమాజ సేవ ఫ్రీగా ఏం కోచింగ్ ఇవ్వట్లేదు. దే ఆర్ ఆల్సో టేకింగ్ మనీ, దే ఆర్ ఆల్సో పేయింగ్ జిఎస్టీ పే చేస్తానని అనుకుంటున్నా. జనరల్గా అయితే అకార్డింగ్ టు రూల్స్ జిఎస్టీ అయితే పే చేయాలి. సో ఇది ఒకసారి మీరు ఆలోచన చేసి డెసిషన్ తీసుకొని అప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.